వారు తమ కెరియర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న మేధావులు. వృత్తిలో చేరినప్పటి నుంచి ప్రస్తుత స్థాయికి చేరుకునేదాకా ఎన్నెన్నో ఎత్తుపల్లాలు చూశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లుగా అంటే ఉపకులపతులుగా ప్రతి సంవత్సరం వేలాది మంది వ్యవసాయ శాస్త్ర విద్యార్థులను తయారు చేస్తున్న వారు ఒక ప్రధానమైన అంశంపైన చర్చించడానికి తిరుపతికి వచ్చారు. వారు 2 రోజుల పాటు ఏం చర్చించారు? వారి చర్చా ఫలితాలు రైతులకు మేలు చేస్తాయా? వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో నుంచి గట్టెక్కిస్తాయా? ఇలాంటి పలు ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి మా ప్రతినిధి మధు చేసిన ప్రయత్నమే ఈనాటి సాగుబడి. ప్రపంచ జనాభా నానాటికి పెరిగిపోతోంది. భారతదేశ జనాభా అయితే మరీ వేగంగా పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి సాధించలేకపోతే దేశమంతా ఎన్నెన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ విషయంపైన అందరికంటే ఎక్కువగా వ్యవసాయ రంగ నిపుణులు, మేధావుల్లో ఆందోళన కనిపించడం సహజమే. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలంటే ఏం చేయాలనే దానిపైన దేశంలోని అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్సలర్లు మేధోమథనం చేశారు. 2030 నాటికి దేశ జనాభాకు సరిపోయేలా ఆహార ఉత్పత్తులు అందించాలంటే ఏం చేయాలన్న దానిపైన సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ విద్యలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు సలహాలు చేయాలి, ఇలాంటి అంశాలపైన సుదీర్ఘంగా కసరత్తు చేశారు. ప్రస్తుత దేశ జనాభా 127 కోట్లు. 2030 నాటికి 145 నుంచి 150 కోట్లకు పెరుగుతుందన్నది అంచనా. జనాభా ఒకవైపు పెరుగుతుంటే మరోవైపు ఆహార ఉత్పత్తులు మాత్రం తగినంతగా పెరగడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే తగ్గుతున్నాయి. దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయి. వ్యవసాయానికి పనికొచ్చే భూముల విస్తీర్ణం తగ్గుతోంది. వాతావరణ మార్పులు, దిగుబడులు తగ్గడం, గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఆధునిక పద్ధతులపై తగినంత ప్రచారం లేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్యం లాంటి పలు కారణాల వల్ల రైతు లోకంలో నిరాశ అలుముకుంటోంది. దీన్నంతా దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. ప్రీ పొజిషనింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఫర్ టార్గెట్ ఫుడ్ ప్రొడక్షన్ పై 2030 అనే పేరుతో జరిగిన సమావేశంలో వ్యవసాయ విద్యకు చెందిన ఈ విద్యావంతులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పద్మరాజ్ అన్నారు. మనం భవిష్యత్తులో, ఎందుకంటే భారతదేశం లాంటి దేశానికి ప్రపంచంలో ఎవరు మనకు ఇవ్వగలగలే పరిస్థితి ఉండరు మన జనాభాకి. కాబట్టి మనమే మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని దీన్ని ఏం చేయాలని ఈ 2 రోజులు క్షుణ్ణంగా మేము డిస్కస్ చేసి, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్కి మిగతా యూనివర్సిటీస్ ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ఏం చేయాలనేది ఇది ప్రధాన ఉద్దేశం. ఇందులో మేధావులైనటువంటి వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు కాబట్టి వారి అనుభవాలను కూడా తీసుకుని, ప్రతి రాష్ట్రానికి సమస్యలు వేరుగా ఉంటాయి, ఎన్ని సమస్యలు తీసుకుని క్రోడీకరించి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా నివేదిక ఇస్తారు? దీన్ని బట్టి మేము మా కేంద్ర ప్రభుత్వం కాదు, మాకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంది, వారికి ఇస్తారు. వారు దాన్ని క్రోడీకరించి గవర్నమెంట్కి ఇస్తారు. ఆచార్య ఎన్టీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో దేశంలోని 51 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులతో పాటు ఆయా విభాగాల నిపుణులు హాజరయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల సంఘం అధ్యక్షుడు ఎంసీ వార్షిణి అధ్యక్షతన జరిగిన ఈ వార్షిక సమావేశం ఈ పరంపరలో 40వ. 2030 నాటికి దేశ జనాభాకు తగ్గట్టు ఆహార ఉత్పత్తులు ఎలా పెంచాలన్నదే సదస్సు ప్రధాన ఉద్దేశ్యం. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని, ఈ విషయంలో రైతులకు అధికారులు బాధ్యతాయుతంగా సాయం చేయాలని, ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలో ప్రతి రైతు తెలుసుకున్నప్పుడే తప్పకుండా దిగుబడులు పెరిగి ఖర్చులు తగ్గుతాయని విఎంసి రెడ్డి అంటారు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ముఖ్యంగా ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ వల్ల అనుకూలం ఏమంటే మన మైక్రో న్యూట్రియంట్స్, దాని డెఫిషియన్సీ కానీ ఎక్సెస్ కానీ ఉంటే దాని ప్రకారము తగినంత మోతాదులో మనం వాడుకుంటే రైతుకు మన ఇన్వెస్ట్మెంట్ పైన తక్కువ చేసుకోవచ్చు. ఏదైనా ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా కనపడేదంటే మైక్రో న్యూట్రియంట్ లోపాలు ఎక్కువ కనపడుతున్నాయి. వాటిని ఇది చేయాలంటే మామూలుగా సాయిల్ అప్లికేషన్ జనరల్గా టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఫోలియర్ అప్లికేషన్స్ చాలా త్వరగా వాటి డెఫిషియన్సీస్ కరెక్షన్ చేయగలుగుతాం. అదే కాకుండా ఈ ఎక్కువగా మామూలుగా ఈ ఆర్గానిక్ ఫర్టిలైజేషన్ పైన కూడా పూర్తిగా భారతదేశం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ దిశలో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్కి మన ఆంధ్రప్రదేశ్లో కూడా 6 బయో ఫర్టిలైజర్ ప్లాంట్స్ స్థాపన చేయబడింది. మేము కూడా మన ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఒక బయో ఫర్టిలైజర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాం.
ఆల్రెడీ దీని ద్వారా మామూలుగా 11 to 12 tons బయో ఫెర్టిలైజర్స్ అజోస్పెరిల్లం, అస్ట్రోబ్యాక్టర్, ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఇవి తయారు చేసి రైతులకు త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. దీనితో పాటు మన బయో ఏజెంట్స్ ట్రైకోడర్మా విరిడే, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కూడా లైసెన్స్కు భారత ప్రభుత్వానికి లైసెన్స్ కోసం అప్లై చేసి ఉన్నాము. ఆల్రెడీ మేము స్ట్రెయిన్స్ ఐడెంటిఫై చేసి మల్టిప్లై చేయడం, కమర్షియల్గా లైసెన్స్ లేనంత వల్ల అమ్మలేం కాబట్టి ఆల్రెడీ రైతులకు సప్లై చేస్తున్నాం. మంచి ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. రైతుల దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. త్వరలోనే కనీసం ఇంకొక 1 month లోపలనే మాకు లైసెన్స్ రావచ్చని ఆశిస్తున్నాం. దేశంలో చిన్న సన్నకారు రైతులే అధికంగా ఉన్నారు. వారికి ఉపయోగపడేలా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దకపోతే ఈ కష్టాలు ఇలానే ఉంటాయి. అలాగే రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో వాతావరణ మార్పు దుష్ఫలితాలు ప్రధానమైనవి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పంటల సరళిలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించినప్పుడే దేశంలో ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి. ఇందుకు తగ్గట్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందంటున్నారు ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు రాజారెడ్డి. మన దేశంలో వ్యవసాయమే అత్యున్నతమైన ఉపాధి రంగమని ఆయన అంటారు. ముఖ్యంగా భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు చూసుకున్నట్లయితే అధిక జనాభా దాదాపు 60 నుంచి 62% వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నది. ఈ వ్యవసాయం కుంటుపడినట్లయితే ఈ 62% కూడా చాలా కష్టాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏ పరిశ్రమ పెట్టినా కానీ 2000, 1000, 1500 వరకే మనము ఉపాధి కల్పిస్తాం. కానీ ఈ వ్యవసాయం తీసుకున్నట్లయితే మనం 62% ఉండే జనాభాలో మనం ఉపాధి కల్పిస్తున్నామంటే దీనికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. వ్యవసాయంలో రైతులు కాకుండా రైతు కూలీలేమి, ఫారం మెకనైజేషన్ ఏమి, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ ఏమి, సబ్సిడీ ఇండస్ట్రీ చాలా ఉన్నాయి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, పెస్టిసైడ్ ఇండస్ట్రీ, ఇంకా నాణ్యతా పరంగా చూసుకుంటే యంత్రాలకు ఇవన్నీ చూసుకున్నట్టు ఇది అంతా సబ్సిడీ ఆగ్రో ఇండస్ట్రీస్ అన్ని బేస్డ్ వాల్యూ అడిషన్ ఇండస్ట్రీస్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఇలా చూసుకున్నట్లయితే అపారంగా దీంట్లో ఉపాధి కల్పన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకుండే భౌగోళిక పరిస్థితులు చూస్తే వ్యవసాయం మించిన ఇండస్ట్రీ మనకు లేదనే చెప్పుకోవాలి ఈ 13 జిల్లాలో. కాబట్టి వ్యవసాయం పైన కేంద్రీకరించాలా. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. సన్నకారు రైతులు అంటే మామూలుగా 2 హెక్టార్లకు లోపల ఉండే వాళ్ళని ఎలా మంచి సగృత వాతావరణంలో పెంచాలా. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వాతావరణం పరిస్థితులు మనకు బాగా తెలుసుకుంటాయి. మనకు ఇప్పుడే చూసుకున్నట్లే చెన్నైలో ఎందుకు గత 100 సంవత్సరాలు లేని వరదలు ఈరోజు ఎందుకు వచ్చాయి? దాన్ని మన శాస్త్రవేత్తలు కానీ గవర్నమెంట్ పాలసీ మేకర్ కానీ బాగా ఆలోచించాలి. ఎందుకు వరదలు వచ్చినాయంటే గ్లోబల్ వార్మింగ్ జరిగింది, ఉష్ణోగ్రత పెరిగిపోతున్నది. మనం శీతాకాలంలో చలి ఉండవలసింది, ఎండ వస్తున్నది, వర్షాకాలంలో వర్షాలు పడటంలో ఎండాకాలంలో వర్షాలు పడుతుంది. కాబట్టి ఋతుపవనాల్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చింది? ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీస్లో ఇండస్ట్రీస్ల వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల ఇదంతా చేంజ్ వచ్చింది. నష్టం ఎవరు జరిగింది? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందిన దేశాలు చేస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా విపరీతమైన నష్టం అవుతుంది. భారతదేశం అంతటా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం. అయితే అన్ని ప్రాంతాలకు ఒకే పరిష్కారం ఉండదు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఆయా వాతావరణ మండలాలకు సరిపోయేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వాతావరణ ఆధారిత సాగు ప్రణాళిక ప్రకారం ప్రభుత్వాలు కార్యక్రమాలు రూపొందించాలి. ఇలాంటి అనేక విషయాలపై వివరాలను చూసే ముందు సాగుబడిలో ఒక చిన్న విరామం తీసుకుందాం.